పుణ్యుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతమైన వాడు. ఆ ఉన్నతమైన దేవుడు మనతో సహవాసం చేయడానికి పరలోకము నుండి మానవ రూపాన్ని ఎత్తి మనతో సహవాసం చేసినవాడు. అటువంటి దేవుణ్ణి కనపరచడానికి ఈ దుబాయ్ దేశంలో దైవజనులు తిమోతి గారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వారు నడిపిస్తున్న ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన పరిపూర్ణమైన విశ్వాసంతో వారు చేస్తున్న ఈ పరిచర్యలో పాలిభాగస్తుడిగా సువార్థికుడిగా మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. తిమోతి పాస్టర్ గారికి, అభిషక్తులకు, సంఘ కమిటీ వారికి, మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉచితమైన కృప, ఆయన క్షేమము, ఆయన ఇచ్చి GTCM గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ సమావేశంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దుబాయ్ దేశం రావడం జరిగింది. మా ఆత్మీయులు, రక్త సంబంధులు, కుటుంబస్తులు చిన్నారి శ్రీని దంపతులు, కళావతి గారు, వారి కుటుంబం ఇచ్చిన ఆశ్రయం, వారి మామతో ప్రేమిస్తూ నేను ఈ పాటికి మూడోసారి ఇక్కడికి రావాలి. గత 2 సార్లు వచ్చి చాలా బిజీగా ఉండటం వల్ల వెళ్ళిపోయాం. కానీ ఈసారి దేవుడు తిమోతి గారితో పరిచయం చేసుకోవడానికి, దేవుడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని దేవుని సన్నిధిలో ఆయనకి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. చాలా సమయము విలువైనది. ఈ మధ్యాహ్నము ఉదయకాల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. ఏదైనా చేయగలవు, స్థితిని మొత్తం మార్చగలవు. ఈరోజు మనం చేసిన ఆరాధనలో ఏదైనా చేయగల సమర్థుడు, సమస్తము మార్చగల సమర్థుడు. ఆ సమర్థుడైన దేవుడు నీకు ఒక అవకాశము, నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సద్వినియోగం చేసుకోమని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోగలుగుతున్నాం? టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ చాలా చాలా విలువైనది అనడానికి పరలోక సంబంధమైనది సమయం కూడా. ఒక్క గడియ ఆయన సన్నిధిలో మనం వృధా చేసుకుంటే ఆ ఒక్క నిమిషంలో మనం పరలోక అనుభూతిని పోగొట్టుకుంటాం. ఆ ఒక్క నిమిషంలో ఒకవేళ నువ్వు పరలోకానికి చేర్చబడకుండా నరకానికి వెళ్ళే మార్గమైనా అయి ఉండొచ్చు. అందుకని సమయము చాలా విలువైనది కనుక ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయంలో 37వ వచనాన్ని చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. వచ్చుచున్నవాడు కొరకు సంఘం ఎదురు చూస్తుంది, సమాజం ఎదురు చూస్తుంది, దేశాలు ఎదురు చూస్తున్నాయి ఆయన ఎప్పుడు వస్తాడని. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ప్రపంచమే ఎదురు చూసింది. యేసుక్రీస్తు భూమి మీద జన్మించడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మొదట ప్రపంచం సిద్ధపడ్డది, తర్వాత సమాజానికి సువార్త ప్రకటించబడ్డది. మొదట ప్రతి ఎత్తును ప్రతి పల్లమును చదును చేయబడ్డది. మొదట ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరిచాడు. సర్వలోకానికి ఆయన రాక గురించి తెలియజేశాడు. ఒకట గుర్తు చేస్తున్నాను మీకు. సర్వలోకాన్ని జయించిన అలెగ్జాండర్ అతను తాను వెళ్ళిన చోటనల్లా సునగోగులు కట్టి దేవుని సన్నిధిలో యూదుల ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా వారు ఆచరింపజేసి దేవుని సన్నిధిలో యాకోబులు నక్షత్రం ఉదయిస్తుందని చెప్పబడిన ఆ సత్యాన్ని తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకోగలిగారు. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అతను వెళ్ళిన చోటల్లా కూడా దేవుణ్ణి మహిమపరచడానికి సునగోగులు, సమాజ మందిరాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కనుకనే అక్కడ ఆరాధించిన వారు ఆ సత్యాన్ని ఎరిగిన వారై ఉన్నారు. ఆ సత్యాన్ని ఎరిగిన వారు దేవుని పిల్లరా దేవుణ్ణి వెదకడం ప్రారంభించారు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. అప్పుడు వెతికిన వారిలో కొంతమంది యేసును చూడగలిగారు, యేసును అంగీకరించగలిగారు. కానీ ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు యేసును చూడటం కొరకు కాదు,
యేసుని ఎదుర్కోవడం కొరకు సిద్ధపడాలి. యేసును ఎదుర్కొని ఆయనతో కలిసి ఆయన మహిమలో. ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఆరాధన చేస్తాం. ఎవరికి ఆరాధన చేస్తాం చెప్పండి? ఎవరికి ఆరాధన చేస్తాం? ఎవరికి ఆరాధన చేస్తాం? గట్టిగా. కానీ దేవుడు మనకి గొప్ప ఆరాధన చేయబోతున్నాడు, మనకే. ఎందుకంటే ఎవడు దేవుడిని ప్రేమించాడో, దేవుడు ఎవరిని ప్రేమించాడో ఆ ప్రేమించిన వ్యక్తిని ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన తర్వాత ఆయన స్వారూప్యం ఇచ్చి తండ్రి ఎదుట దేవుడు ఎవరిని మహింపరుస్తున్నాడు చెప్పండి? చదవండి వాక్యం. అది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి దేవుని యొక్క వాక్య భాగం కనుక మనం చదివితే అక్కడ వాక్య భాగం కనబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో చూడండి, దేవుని యొక్క సన్నిధిలో 30వ వచనం, 8వ అధ్యాయము 30వ వచనం చదివితే కనుక అంటాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఎవరు మహింపరుస్తున్నారు? దేవుడే. ఎవరు మహింపరుస్తున్నాడు? మనలను. అంటే దేవుని పిల్లరా, ఎవడు నీతిమంతుడిగా తీర్చబడతాడో, ఎవడు దేవుని యొక్క వాక్యానికి లోబడతాడో, ఎవడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడో, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఈ సమయాన్ని ఎరిగిన వారిగా ఉండగలుగుతున్నామా? కథ మొత్తం మార్చగలవు, కథ మొత్తము మార్చగలవు, ఏదైనా చేయగలవు. ఎవరు చేస్తారు? చక్కని పాట పాడాడు, యెహోవా మాట శ్రద్ధగా నీవు వినిన ఎడల నీ కథ మొత్తం మారుస్తాడు దేవుడు. ఆయన మాట నువ్వు వినడానికి ఇష్టపడగలుగుతున్నావా? ఆయన మాట వినడానికి ఇష్టపడగలుగుతున్నావా? ప్రతి ఆరాధనలో చాలా అద్భుతమైన సత్యాన్ని నేను ఇక్కడ గమనించాను. దేవుని సన్నిధిలో ధన్యతలు మనం చెప్తాం. ధన్యతలు ప్రతి ఆదివారము నువ్వు దేవుని సన్నిధిలో ధన్యతలు చెప్తున్నావు మంచితే, ఏ ధన్యత నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు సమయము కొంచెముగా ఉన్నది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ప్రభు రాకడ నా చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా, నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరంలో ఒక సమాజం అంతా కూడా ఒక దానికి భయపడ్డదంట. ఏంటో తెలుసా? స్కైలాబ్ అనే ఒక మానవుని చేత నిర్మించబడిన ఒక గ్రహము పడిపోబోతుంది భూమి మీద అని చెప్పి ఆ సంవత్సరం అంతా అందరూ కూడా ఎదురు చూశారంట. అంటే స్కైలాబ్ అనే ఒక నక్షత్రం, అది తయారు చేయబడిన మానవుని హస్తకృత్యాల చేత తయారు చేయబడింది, పడిపోతుందని ఎదురు చూశారంట. అది పడలేదు, సముద్రంలో పడిపోయింది. అది అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. అయితే మానవులు సజీవులుగానే ఉంటున్నారు. కానీ మానవుడు గమనించవలసింది, ప్రభువు రాకడ ఒకవేళ మనలాంటి అవిధేయులైన వారి కొరకు ఇంకా ఆలస్యం అవుతుందేమో, వారిని నీతిమంతులుగా తీర్చే వరకు. ఒకవేళ మన పోకడ ఎక్కువైతే, మన పోకడ సమయం దగ్గర పడితే మనం ఏమైపోతాం? అందుకనే ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏమిటి అంటే కాలము బహు కొంచెముగా ఉన్నది, కథ మొత్తం మార్చగలవు. అయితే ఏ ధన్యత కలిగితే మారుస్తాం, ఏ ధన్యత కలిగితే మారుస్తావు. ఇందాక చక్కని మాటలు మనం పాటల ద్వారా విన్నాం. యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఇంట్లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పిండి పుస్తకతో దీవించబడుతుంది, సమస్తము దీవెనకరంగా ఉంటుంది. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. అయితే ఆ దేవుని మాట వినడానికి నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతున్నావు? చూడండి, ప్రకటన గ్రంథం నుంచి మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదివితే కనుక అక్కడ మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూద్దాం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. మొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన పర్సనల్ లైఫ్లో ఈ ధన్యత అవసరం. ఏ ధన్యత? చదువువారును వినువారును గైకొనువారును ధన్యులు. మొట్టమొదట ఇది అవసరం మనకి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో నీకు దీనత్వం కలవాలంటే ముందు వాక్యాన్ని చదవాలి. ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి అంటే ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నా ప్రియులారా, ప్రపంచానంతటికీ కూడా ధర్మశాస్త్రాన్ని పెంచారు, సర్వలోకానికి ధర్మశాస్త్రాన్ని పెంచారు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి హెరోదు దగ్గర నిలబడి, హెరోదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే అప్పుడు పిలిచి శాస్త్రులను పరిశీలన వాళ్ళని మొత్తం అందరు జ్ఞానులందరినీ పిలిచి, అయ్యా మరి ఎక్కడ పుట్టాడంటే అప్పుడు చదవడం ప్రారంభించారు. నిజమే ప్రభువా, యూదయ దేశం బెత్లెహేములో పుడతాడని ఎక్కడ రాయబడ్డది? గ్రంథాల్లో.
మన జీవితంలో కూడా ఇప్పుడు నువ్వు వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే, వాక్యాన్ని వినకపోతే రాబోతున్న రోజుల్లో నీవు దేవుని మహిమలో ఎలా ఉంటావో ఒకసారి ఆలోచించు. నీవు ధన్యతలు కనుక నువ్వు చెప్తున్నాం, మనం ఆ చెప్తున్న ధన్యతలు బట్టి దేవుని వాక్యము మనం చదవడం ద్వారా, చెప్పడం ద్వారా మన హృదయంలో నూతనమైన మార్పు కలగాలి. దినదినము నూతనమైన మార్పు కలగాలి. చూడండి, ఉదయాన్నే లేచి వాకింగ్ ఎందుకు చేస్తారంటే షుగర్ లెవెల్స్ డౌన్ చేసుకోవడానికి, లేకపోతే శరీర దృఢత్వాన్ని స్థిరపరచుకోవడానికి. ఒక్కో రోజు వాకింగ్ చేసి 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 ఆగిపోతే వాళ్ళకి ఏమవుతుంది? 1-2 రోజులు ఆపేస్తారనుకో, 3వ రోజు వాకింగ్ చేస్తే ఏమొస్తుంది? మొత్తం నీరసం వస్తుంది, శరీర బలహీనతలు అధికమవుతాయి. అలాగే దేవుని యొక్క వాక్యమును జ్ఞానముగా నువ్వు దేవుని సన్నిధిలో పఠిస్తూ 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 ఉంటే నీలో నూతనమైన మార్పులు వస్తాయి, నూతనమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, నూతనమైన మేలులు కలుగుతాయి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసము మనల్ని నూతనమైన రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తుంది. మనం రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటి? రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న చెడును తీసివేసి నూతనమైన ఆశీర్వాదపు వాక్కును ఆయన హృదయంలో, మన హృదయంలో దాచిపెట్టుకోవడమే. అందుకనే వాక్యం మాట్లాడుతుంది, చదువువారు. ఎవరు చదివారు? ఎవరు చదివారు? యేసుక్రీస్తు వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నా కూడా ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని వారు ఎరగలేక పోయారు. వారి కన్నులకు ఏమైపోయింది? మరుగైపోయింది. అందుకనే పిలుపు నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పిలుపు వేసిన ప్రశ్న, నువ్వు చదువుతున్నావా? చదివింది నీవు గ్రహిస్తున్నావా అంటే అక్కడ ఒక చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవడైనను నాకు బోధించక ఉంటే నాకు ఎలాగూ అర్థమవుతుంది. ఈరోజు మంచి దైవజనులు మనకి ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో, ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో, ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో చదువుతున్నామా? సమయాన్ని పాడు చేసుకుంటున్నామా? అమ్మా, యూట్యూబ్ ఆన్ చేసుకుని మన పాటలు వినటం సంతోషమే, దేవుని మాటలు. యూట్యూబ్ ఆన్ చేసుకుని వాక్యం వినటం సంతోషమే. ఆ వినడు కంటే చదువుట చాలా శ్రేష్టం. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, వినేవారు, గ్రహించేవారు ధన్యులు. వినడం కూడా ఆశీర్వాదమే. నేను చెప్తున్నాను, విన్నవారు ఎంత మేలు పొందారో తెలుసా? ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు, ఏ శుభవచనము? మెస్సయ్య వస్తున్నాడనే శుభవచనం. మరి ఆ శుభవచనం మనకి ఎంతగా ఉంది అంటే వినడం ద్వారా ఆ రాకడ కొరకు, ఆయనకు సమీపమైన తేజస్సు కొరకు మనము కూడా మహిమలో మార్చబడటానికి. ఒకటి చెప్పనండి సత్యము, చనిపోయిన వారు ఎలాగా మహిమపరచబడతారు, సజీవులమై ఉన్న మనము కూడా క్రీస్తు స్వారూప్యము ధరించుకోగలుగుతాం. రెప్పపాటు కాలంలో క్రీస్తు స్వారూప్యం ధరించుకుని మనం కూడా ఎలా మార్చబడతాం? దేవుని మహిమగా మార్చబడతాం. ఈరోజు ఇది దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితాల్లో ఇది మనం చూసుకుంటే, ఇమేజినేషన్ చేసుకుంటే, నేను అలా మార్చబడతానా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మనము దేవుని యొక్క సన్నిధిలో ఊహాలోకాలకు వెళ్తే అది అంత సౌందర్యంగా కనపడుతుంది. మనం అనుకుంటూ ఉంటాం, నేను వారిలాగా ఉన్నాను, నేను వీరిలాగా ఉన్నాను, కానీ నువ్వు ప్రభువులాగా ఉన్నాను. ఒకసారి ఊహించు. ఒకసారి ప్రభువులాగా ఉన్నాను అని నువ్వు ఊహించుకోగలిగితే నీ స్వారూప్యమే ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక మొదటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆత్మ విషయమై దీనులుగా నీవు ఉండబడాలి అంటే నువ్వు ధన్యుడిగా పిలవబడాలి. ఎలా పిలవబడాలి? ధన్యుడిగా పిలవబడాలంటే అనుదినము ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి, నడుచుకోవాలి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించాలి. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించడం ప్రారంభిస్తావో, అప్పుడు నీ జీవితంలో మరో ధన్యత ఏంటో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదివితే కనుక అక్కడ ఉంది ధన్యత. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యాన్ని మహింపరచడం ద్వారా, వాక్యం ద్వారా నీవు నూతనమైన మేలు పొందుకోవడం ద్వారా నీ జీవితానికి ముగింపు ఎలాగుంటుంది? అక్కడ ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని ఒక పరలోకముడు స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ వ్యాయ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట పౌనని ఆత్మ చెప్పుతున్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా మొదటి ధన్యత ఏంటంటే నీ ఆత్మీయ శుద్ధి కలుగుతుంది.
ఆత్మశుద్ధి కలిగిన తర్వాత నువ్వు నూతనమైన క్రియగా మార్చబడతావు. ఒకవేళ ప్రభు పిలుపు నీకు వస్తే నీ మరణం ధన్యకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మరణం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? గుర్తుపెట్టుకోవాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చ. ఏ దుఃఖము ఇది? మనం ఎవరు తిట్టారనో పడే దుఃఖం, ఎవరు ఏదో అన్నారనే దుఃఖం, అది కాదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన మారు మనసుని ఇస్తుంది. ఆ మారు మనసు నిన్ను నీ మరణము ద్వారా కూడా దేవుడు మహిమపరచబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒకరు తల్లకిందులుగా సిలువ వేయబడ్డారు, ఒకరు కత్తివాత చేత నరకబడ్డారు, ఇలా చంపబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన శ్రమకు అప్పగించబడి చంపబడ్డారు. ఆ మరణం ద్వారా ఎవరు మహిమపరచబడ్డారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు మహిమపరచబడ్డారు? దేవుడు మహిమపరచబడ్డారు. వారి జీవితం కూడా మహిమపరచబడ్డది. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు చనిపోయిన శిష్యుల్లాగా మన చనిపోయిన ప్రవీణ్ పగడాల కూడా ఆయన మరణం ద్వారా ప్రపంచమంతా కూడా దేవుడు ఏం చేయబడ్డాడు? మహిమపరచబడ్డాడు. ఎవరు మహిమపరచబడ్డాడు? అలాగే సేవకుడు కూడా ఏం చేయబడ్డాడు? మహిమపరచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో మన మరణం కూడా ఏమై ఉండాలి? ఒక గొప్ప సాక్ష్యమై ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, గొప్ప మాట అంటాడు పౌలు, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను నా దేహమందు క్రీస్తు తప్ప మరెవడు కూడా మహిమపరచబడటానికి వీల్లేదు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ధన్యుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు నీ ధన్యతలో మరణం కూడా ప్రాముఖ్యమైనది. నీ మరణం కూడా ప్రాముఖ్యమైనది. నీ మరణము అనేక మందికి క్రీస్తు సువార్తగా ప్రకటించబడాలి. నీ మరణము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండగలగాలి. నేను చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నారు. స్టెఫన్ని ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతున్నారు. స్టెఫన్ మోకాళ్ళ మీద పడిపోయాడు. పరలోకమందున్న నా తండ్రి కుడి పార్శ్వమున నా తండ్రి స్టెఫన్ మరణం విషయంలో ఆయన ఆసీనుడై ఉండవలసిన వాడు ఏం చేశాడు? లేచి నిలబడి స్టెఫన్ ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అర్థమైందా మీకు? స్టెఫన్ మరణంలో తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చోవలసిన నా ప్రభువు ఆయనే లేచి ఏం చేస్తున్నాడు? స్టెఫన్ ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఒక సామాన్యుడివి, ఒక ఎమ్మెల్యే నేను ఆహ్వానిస్తే అతను ఎదురుగుండా నీకు కూర్చేయడు. అతనితో నువ్వు మాట్లాడినంతసేపు ఎలా ఏం చేయాలి? నిలబడే మాట్లాడాలి. ఒక ఆఫ్టర్ 5 సంవత్సరాలు పనిచేసే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక వార్డు కౌన్సిలర్ నీకు నిలబెట్టి చేతులు కట్టుకుని మాట్లాడాలి. కానీ సృష్టికర్త అయిన దేవుడు తన రాజ్యంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? లేచి నిలబడి ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఆ ఆహ్వానము చాలా ఆశీర్వాదకరమైనది. ఈ లోకంలో అటువంటి ఆహ్వానము ఏ ధనవంతుడు నీకు ఇవ్వడు, ఏ గొప్పవాడు నీకు ఇవ్వడు. కానీ నా ప్రభువు నీ జీవితము ఆయన కొరకు మహిమకరమైందైతే, ఆయన కొరకు మహిమకరంగా మార్చబడితే నిన్ను ఆహ్వానించడానికి ఆయన లేచి నిలబడుతున్నాడు. అంటే నువ్వేం చేయాలి? ఈరోజు నీ బ్రతుకంతా కూడా ఆయన కొరకు మాత్రమే జీవించాలి. నీ బ్రతుకంతా కూడా ఆయన కొరకు మాత్రమే నువ్వు జీవించగలిగినప్పుడు ఆయన నీ కొరకు గొప్ప ఆహ్వానాన్ని చూడండి. మాకు రాగానే బొకేసి ఆహ్వానించారు, శాల్వ కప్పి సత్కరించారు. మంచిదే. వారు లోక మర్యాదను, లోకానుసారమైన ఒక భౌతిక సంబంధమైన గౌరవాన్ని మాకు ఇవ్వడం చూశారు. ఇది కాదు కనుక కావాల్సింది. కానీ ప్రభు ఇచ్చే ఆహ్వానము అది గొప్పది. పరలోకమందున్న దూతలు ఆయన సమూహము లేచి నీ కొరకు ఆయన కొత్త కీర్తన పాడుతూ ఆహ్వానిస్తూ ఉంటే నీకు పేరు ఎంత గొప్పదండి. నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడైనా నీ పేరు ఎక్కడ ఉందో రాయబడ్డదో? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని సన్నిధిలో ఆ పేరు నీకు ఉన్నదని ఎప్పుడైనా గమనించావా? చూడండి, ప్రకటన గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి గమనిస్తే 2వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధిలో 17వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడ్డది. 2వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడ్డది. చదవండి. సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట, చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని మరెవ్వరికి అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక రాయినికి ఇవ్వబోతున్నాడు.
ఆ రాయి మీద చెక్కబడిన పేరు. ఎక్కడ? ఒకవేళ మన ఇంటి మీద మన పేరు చెక్కుకోలేకపోవచ్చు. ఒకవేళ మన ఈ భూమి మీద మనం అనుకోవచ్చు, 49వ కీర్తన అదే చెప్తున్నాడు బుద్ధి మనకి. ఇదిగో ఆస్తులు సంపాదిస్తారు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు, వారి భూములు వారు విడిచిపెట్టాలి. వారు నగరాలు కట్టుకుంటారు, ఆ నగరాలకు వారు పేర్లు పెట్టుకుంటారు, ఆ భూములు వారు విడిచిపెట్టాలి. కానీ ఆ భూమి పెట్టబడిన పేర్లు ఏది శాశ్వతంగా భూమి మీద ఉండదు. కానీ నీ కొరకు నేను చెక్కుతున్నానే, నీ కొరకు నేను చెక్కుతున్నానే, ఆ చెక్కబడిన పేరు శాశ్వత కాలము, యుగ యుగములు ఆయన మహిమలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు. ఆ మృతులకి ఏం రాయబడుతుంది? చెక్కబడిన పేరు. మనం చెక్కించుకుంటాం. నేను కూడా చెక్కించాను మా అమ్మ పేరు. ఫోటో వేసి ఏ సమయానికి చనిపోయిందో సమాధి మీద వేస్తాను. ఎందుకంటే ఏ గడికి చనిపోయిందో అంతా వేస్తాను. అది నిజంగా కొంతకాలం పోయేటట్టుగా ఏదేమైంది, భూమిలోకి దిగిపోద్ది. భూమి మీద మనం ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులను రాస్తారు, మంచి పోరాడుతున్నాను రాస్తారు. ఇక్కడ రాయబడింది ఏది శాశ్వతమైంది కాదు, అది భౌతిక సంబంధమైంది. నీకు రాయబడవలసింది ఎక్కడ? పరలోకంలో. ఆ రాయబడవలసిన ఆ పేరు విషయంలో, ఆ రాయబడవలసిన ఆ దేవుని యొక్క సన్నిధి విషయంలో నువ్వు ప్రతి ఆదివారం చెప్తున్న ధన్యతల్లో ఈ ధన్యత నువ్వు చేర్చుకోవాలి. ప్రభువా, నేను మహిమపరచబడాలంటే, నేను నీలా మారాలంటే వాక్యం అనుదినము చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారమైన బ్రతుకు జీవించాలి. ఆ వాక్యానుసారమైన బ్రతుకు ద్వారా నా మరణము కూడా ఏమైపోవాలి? మహిమకరంగా మార్చబడాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు, అప్పుడు నువ్వు ధన్యుడు. అందుకనే మరొక ధన్యతలో నువ్వు వెళ్ళడానికి సిద్ధపడాల్సింది ఏంటి తెలుసా? దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడదురంటే ఏ దుఃఖం కావాలి మనకి? ఆత్మ సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దుఃఖము చూడండి, మన శరీరానికి చెమట పడుతుంది, మన శరీరానికి చెమట పడుతుంది. ఆత్మ కూడా చెమట పట్టాలి. ఆత్మ కూడా ఏం చేయబడాలి? చెమట పట్టాలి. ఎంతగా చెమట పెట్టాలంటే, గెత్సెమనే తోటలో నా ప్రభు మూలిగిన మూలుగు మామూలు మూలుగు కాదు. ఆయన ఎంతగా మూలిగాడు తెలుసా? అతను ఆ శరీరంలో ఉన్న రక్తమంతా కూడా ఎక్కడికి వచ్చేసింది? చెమటగా బయటికి వచ్చేసింది. అంటే ఆయన ఆత్మ మూలుగు శరీరం, ఆయన ఆత్మకు పట్టిన చెమట రక్తంగా బయటికి కార్చిపడ్డది. నీ జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు ఉంటున్నావా? ఆత్మ విషయమై దీనత్వం కలిగిన క్రైస్తవుడిగానే ఉండాలి అంటే నీ బ్రతుకులో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? నా జన్మ ఎంత ఘనమైనదిగా ఉంటుంది. చూడండి, మొదటి పుట్టినరోజు చేస్తున్నాం, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయింది మనకి. పెళ్ళి అంత ఘనంగా చేశారో పుట్టినరోజు కూడా అంతకంటే ఎక్కువ ఘనతగా చేస్తున్నాం. మన మరణ దినాన్ని జ్ఞాపం చేసుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ ఘనత చేస్తున్నాం. ఈ లోకానుసారమని మనుషుల పొగుడు కూడా మనకు వస్తాయి, కానీ ప్రభు సన్నిధిలో ప్రభువు నిన్ను మహిమపరిచేదిగా ఉండగలుగుతుంది. చూడండి, ఇంకొక ధన్యత చూద్దాం, ఇంకొక ధన్యత మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చదవండి అక్కడ. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇప్పుడు ఏ ధన్యత కావాలి మనకి? ఏ ధన్యత కావాలి? వస్త్రము కాపాడుకునే ధన్యత. దిశమలను చూతురేమో, దిగంబరుడిగా ఉన్నానేమో, ఆ దిగంబరత్వంలో నేను అవమానపరచబడతానేమో. దేవుని పిల్లరా, ఆదాము దిగంబరుడిగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు? ఆదాము దిగంబరుడిగా ఎందుకు మార్చబడ్డాడు? ఒక మాట చెప్పనా? ఎందుకు మార్చబడ్డాడు? అపవాది మాటకు వినడం. ఏమని చెప్పింది అపవాది? నీవు దేవుని కంటే సౌందర్యవంతుడిగా ఉండగలుగుతావు, దేవదూతల పోలిక లాంటికి, దేవతల పోలిక లాంటిగా వాడిగా ఉంటా ఉన్నాడు. ఏమైపోయాడు? దిగంబరుడిగా మార్చబడ్డాడు. మత్తుడైన నావహు ఏమైపోయాడు? దిగంబరుడిగా మార్చబడ్డాడు. దిగంబరత్వము అనేది వస్త్రం కోల్పోవడం కాదు, అంటే మన శరీరం మీద ఉన్న వస్త్రం తొలగిపోవడం కాదు. నీ దిగంబరత్వం అనేది నీవు రక్షణ విషయంలో దేవుడికి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో, పోగొట్టుకోవడం మీన్స్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసిక సంఘంలో అద్భుతమైన పరిచయం చేస్తూ లోకానుసారమైన బ్రతుకు నువ్వు కనబడితే నువ్వు దిగంబరుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా?
దిగంబరత్వం అంటే క్రైస్తవ విశ్వాసంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆ సంఘంలో అద్భుతమైన పరిచర్యకుడిగా కనబడి లోకంలో రహస్య జీవితంలో ఒకవేళ దిగంబరత్వంగా కనబడిన వాడుగా సమాజానికి కనబడితే నువ్వు క్రైస్తవుడు కాదు, రక్షణ పొందినవాడు కాదు, ఈ లోక సంబంధమైన దిగంబరత్వంలో నువ్వు కనబడిన వాడివే. అందుకనే ఆదామా నీవు అక్కడ అంటే అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? అయ్యా నేను దిగంబరుడిగా ఉన్నాను. ఎందుకు దిగంబరుడిగా ఉన్నాడు? అతను వాక్యానికి లోబడలేకపోయాడు, దేవుని మాటకు లోబడలేకపోయాడు. కనుకని అతని దిగంబరత్వము అతని జీవితాన్ని నాశనం వైపు నడిపించగలిగింది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం ఒకవేళ మంచి వస్త్రాలు ధరించుకుని దేవుని సన్నిధిలో ఉన్నామేమో, ఈ వస్త్రాల ద్వారా ఒకవేళ మనుషుల ఎదుట మనం ఘనత పొందొచ్చు. కానీ ఆత్మీయ సంబంధమైన వస్త్రము సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమైపోతారు? సమాధానపరచువారు. అంటే సమాధానం అనేది ఎప్పుడు వస్తుంది? దీనత్వము కలిగినప్పుడే. అంటే మనం దీనత్వం కలిగిన వారిగా ఉండాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకోవాలి, నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఈ వస్త్రాన్ని నువ్వు ధరించుకుని ధన్యత కలిగిన వాడిగా నీవు ఉండాలని నా ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ధన్యతలు కలిగిన వాడిగా నీవు ఉంటాకి సిద్ధపడుతున్నావో ఆ ధన్యతల్లో నీ ఆధ్యాత్మిక జీవితంలో అయ్యా నా వస్త్రాన్ని నేను పోగొట్టుకోకూడదు, అందుకనే ధన్యుడిగా నీ వస్త్రాన్ని కాపాడుకోవాలని ఒక్క మాట చెప్తున్నాడు. చూడండి దేవుని యొక్క సన్నిధిలో 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దేవుని సన్నిధిలో 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా తమ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. ఎక్కడ ఉతుక్కోవాలి వస్త్రం? ఎక్కడ ఉతుక్కోవాలి? యేసుక్రీస్తు రక్తములో ఉతుక్కోవాలి. ఎలా ఉతుకుతాం? మన వస్త్రము మనకు కనబడేదైతే ఉతకగలం. ఎందుకంటే ప్రతి ఆదివారము లేదా మొదటి ఆదివారము 4 ఆదివారాల్లో మనం బల్లను ప్రవేశిస్తూ ఉంటాం. గొర్రెపిల్ల రక్తాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. మన కొరకు చిందించబడిన ఆయన నూతన బంధన రక్తాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఆయన శరీరాన్ని భుజిస్తూ ఉంటాం. కనుక మనము ఆ రక్తంలో మన వస్త్రాలు ఉతికేసుకోవచ్చు. ఈ వస్త్రాలు అయితే కాదు. నీవు ఏ రక్తంలో ఉతుక్కోవాలంటే గొర్రెపిల్ల నీ కొరకు కలవరి శిలువలో కార్చబడింది, మానవుల పాప పరిహారార్థమై కార్చబడిన ఆ రక్తంలో వస్త్రం ఉతుక్కోవాలంటే నీ శరీరం కాదు, నీ ఆత్మీయ జీవితము క్రీస్తులో నలగొట్టబడాలంటే పౌలు అంటాడు కదా, దినమెల్లా నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, రాత్రంతా నా శరీరాన్ని నేను ఎలా నలగొట్టుకుంటున్నాడు? ఎలా నలగొట్టుకున్నాడు? క్రీస్తు రక్తంలో ఆయన మోకరించి తన్ను తాను దీనత్వంలోనికి స్వీకరించడానికి, తన్ను తాను క్రీస్తు రక్తంలో కడగబడడానికి, తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడానికి తన్ను తాను సమర్పణ కలిగిన వాడిగా ఉండగలుగుతున్నాడు. అందుకనే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్షణ అనుభవంలో ధన్యత కలిగిన వారిగా ఉండాలంటే వస్త్రాన్ని కూడా ఏం చేయాలి? మనము ఉతుక్కోవాలి. ఆ వస్త్రమే మన దీన మనస్సు అనే వస్త్రము, నీతి అను వస్త్రము, రక్షణ అనే వస్త్రము. ఈ వస్త్రాలన్నింటినీ కూడా మనం ధరించుకున్న వారమై దేవుని అసలు గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవడం అంటే అలాగా చేత్తో పట్టుకోవడం కాదు, హృదయం నిబ్బరము కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? నిబ్బరంగా. అందుకనే ఆ మాట గురించి ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు తెలుసా? 10వ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎబ్రీ పత్రికలో ఒక మాట స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. ఇదేంటి? 10వ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక 34వ వచనం చదివితే కనుక, ఎలాగన మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్ట, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం. ఇందాక చెప్పాడు కదా అయ్యారు దేవుని సన్నిధిలో చక్కని మాట, ధైర్యమును విడిచిపెట్టకూడి. మీ కొరకు ఏం దాచిపెట్టాడంట? గొప్ప బహుమానము దాచిపెట్టాడు. వాళ్ళు ఏం విడిచిపెట్టారంట? వాళ్ళు ఏం చేశారంట? మీ ఆస్తిని కోల్పోవడానికి మీరు సంతోషముగా ఒప్పుకుంటారు. మనం దేవుని సన్నిధిలో ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నేను దశభాగం ఇచ్చేస్తున్నాను, అయ్యి బాబోయ్ ఇచ్చి శోధించు ప్రభువుని, ఇచ్చి అడుగు దేవుణ్ణి. దేవుని పరిచర్య కొరకు అక్కర కొలది పంచిపెట్టడానికి మన శుద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఉదాహరణకి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంటి దగ్గర పలహారం పెడతాం, ఏదన్నా ప్రార్థన ఏర్పాటు చేసుకుని పలహారం పెడతాం.
తెచ్చిన పలహారం అంతా ఇంట్లోంచి బయట తెస్తారా, కొంత దాచుకుంటారా? నిజం చెప్పదాం, కొంత ఏం చేస్తాం, దాచుకుని ఒక బేసిన్ పట్టుకొచ్చి పెడతాం. మళ్ళీ పలహార సగంలో వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పట్టుకో. తెచ్చింది ఎవరి కోసం అండి? ఇంటికి ప్రార్థనకు ఒక 100 మంది తెస్తారని వస్తారని 100 ప్యాకెట్లు తయారు చేస్తారు. ఎన్ని దాహేస్తారు? కనీసం 25 దాహేస్తారు. అంటే నీ ఉద్దేశం, నీ మనసులో ఎంతమంది రావాలని కోరుకున్నావు? 75 మందే రావాలని కోరుకున్నావు. అంటే నీ విశ్వాసం ఎందుకు దాచిపెట్టకూడదని చెప్తున్నాను తెలుసా? ప్రభుకు కావాలని ఆంధ్రియ వచ్చి చిన్నపిల్లని అడిగాడు. అతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ప్రభుకు కావాలనగానే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాచుకోకుండా అతనికి ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. అక్కడ మిగిలిన ఏమన్నీ 12 గంపలు. ఒకవేళ ఆశీర్వాదము ఆ చిన్నవాడికి, ఆ 12 గంపలు ఆశీర్వాదము ఎవరికి? నీ జీవితంలో కూడా ప్రభు విషయంలో అక్కర కొలది పంచిపెట్టడానికి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఎందుకు తెలుసా? మీ దగ్గర రక్షణ అనే వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో మీరు ఏం చేయబడ్డారు? కడగబడ్డారు కనుక. దేవుని పిల్లరా, ధన్యతల్లో నీ ధన్యత సమాధానము కలిగి ఉండగలిగితే, నీ ధన్యత సమాధానపరచగలిగితే, నీ ధన్యత ఈ ప్రవచన వాక్యాలు నువ్వు గైకొని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే వాక్యమే నిన్ను గొప్ప శక్తివంతుడిగా, నీతివంతుడిగా మారుస్తుంది. ఆ శక్తి దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా నేను సిద్ధపరచగలుగుతుంది. అందుకని నేను ఈ మధ్యాహ్నం సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? ధైర్యం విడిచిపెట్టకూడదు. వస్తానన్న వాడు ఆలస్యం చేస్తున్నాడంటే కాదు, నీలో ఇంకో కొన్ని మార్పులు చేయడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను నూతనమైన రూపాంతరం వైపు నడిపించడానికి ధన్యత కలిగిన వాడిగా ఉండగలుగుతున్నావు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక ధన్యత ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలోంచి దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం, చదవండి. మరియు అతను నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు ధన్యత అర్థమైందా? ఏ ధన్యత? పెళ్ళికి పిలువబడాలి. మన దేశంలో అంబానీ గారు పెళ్లి చేశాడు. ఎవరిని పిలిచాడు? ప్రపంచంలో ఉన్న ధనవంతులు మాత్రమే పిలిచాడు. పిలిచి ఒక్కొక్కడికి 5 కోట్లు విలువ చేసే ఒక మంచి వాచ్ని బహుకరించాడు. అంటే అది ధనవంతుడి పెళ్లి కనుక ఎవరిని పిలిచాడు? ధనవంతుల్ని పిలిచాడు. నా ప్రభువు ధనవంతులకే ధనవంతుడు. నా కుడి చేతిలో సమస్త ఘనత ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అడిగి తీసుకోండి అని చెప్తున్నాడు. ఆ ధనవంతుడు ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? గనులేమి, ఘనత లేని వారేమి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరికీ ఒకటే ఆహ్వానం. ఏంటి ఆహ్వానం అంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు రండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఈ సిద్ధపాటులో ఒక చిన్న మార్పు ఉంటుంది, గుర్తు తెలుసుకుంటారా మీరు? పిలుపు అందరికీ ఉంది. పిలుపు వినే స్వభావం ఉందా? పిలుపు వినే ఆలోచనలో ఉందా? వినాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరికీ పిలుస్తారు. పెళ్లి కార్డు అందరికీ ఇస్తారా? కొంతమందికి ఇస్తారా? కొంతమందికి పెళ్లి కార్డు ఇస్తారు, కొంతమందిని పిలుస్తారు. కార్డులు అందరికీ ఇచ్చినా కొంతమంది పిలుస్తారు, కొంతమందికి కార్డులు ఇస్తారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది, కార్డు మాకు ఇవ్వలేదని పిలిచారు, మేము వెళ్ళాం. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటి? కార్డు ఇస్తేనే వెళ్తున్నారు, పిలిస్తే వెళ్ళట్లే. అలాగే క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు పిలుపు విన్నావు. ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళరా నా యొద్దకు రండి అని పిలుపు విన్నావు. దప్పికొన్న వాళ్ళరా నేళ్ళ యొద్దకు రండి అని పిలుపు విన్నావు. ఈ పిలుపులో విన్నావు కదా నువ్వు. ఆ పిలుపు విన్నావు, మంచిదే. ఆ పిలుపు విని ఆ విందుకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు. వెళ్తున్న సమయంలో ఆ యజమానుడు వచ్చి చూసినప్పటికీ ఆ పెండ్లి విందులో వస్త్రం లేనివాడు కనపడ్డాడు. ఆ పెండ్లి విందుకు వచ్చిన తర్వాత వస్త్రం లేనివాడు ఒకడు కనపడ్డాడు. ఉతుక్కోలేని బట్టలు వేసుకున్నవాడు, మాసిపోయిన గొడ్డలతో వచ్చినవాడు, పెండ్లి వస్త్రము లేనివాడు ఒకడుగా. వాడిని తీసుకెళ్ళి బయటకు గెంటేమన్నాడు దేవుడు. గెంటేసేయండి, వెలుపలికి గెంటేమన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పిలుపులో ఒక చిన్న రహస్యం ఉంది. ఏంటి ఆ రహస్యం అంటే, సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం మాటలు చెప్తున్నాడు. ప్రభు కడబోర శబ్దము. పిలుపులో చాలా ప్రాముఖ్యమైనది బోర శబ్దం. ఆ బోర శబ్దము వినినప్పుడు
మృతులైన వారు రెప్పపాటు కాలంలో మార్చబడతారు, సజీవులైన వారు కూడా రెప్పపాటుగా. ఇది పిలుపు. ఇప్పుడు మనందరం విన్నాం. పిలుపు వినడం కాదు, దాన్ని గ్రహించాలి. చూడండి, చెవుడున్న వారికి గట్టిగా చెప్పాలి, అప్పుడు వినపడుతుంది. మామూలుగా ఉన్న వారికి చిన్నగా చెప్పినా చూడండి. కొంతమందికి పాము చెవులు అంటారు. పాము చెవులు అంటే ఏంటి? ఇక్కడ ఇద్దరు తిమోతి గారిని ఇక్కడ మాట్లాడుకున్నా ఆ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఈ చెవులు భూమి మీద నీకు ఉండొచ్చు, కానీ నా ప్రభు కడబోర శబ్దం అనే చెవు నీ దగ్గర లేకపోతే, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవగలవాడు వినుగాక, ఆ సంగతులు గ్రహించకపోతే నీ భక్తి అంతా నిష్ప్రయోజనమైనదే, నీ భక్తి అంతా నిష్ప్రయోజనకరమైనది. కనుక దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయానికి నువ్వు వస్తున్న సమయంలో ధన్యతలు ప్రతి వారం నువ్వు చెప్పు. ప్రతి ధన్యతను బట్టి ఈ ధన్యతలు కూడా నువ్వు గుర్తు చేసుకో. ఎందుకు తెలుసా? అయ్యో, నేను చదవకపోతే పరలోకం లేదా? అయ్యో, నా వస్త్రం ఉతుక్కోకపోతే నాకు పరలోకం లేదా? అయ్యా, ఆ పిలుపు నేను వినకపోతే నాకు పరలోకం లేదా? నా పేరు ఆ తెల్లని రాతి మీద చెక్కబడకపోతే నాకు ధన్యత లేదా? ఈ ధన్యతలను గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారము, అనుదినము నువ్వు ఎక్కడ పడిపోతున్నావో దాన్ని ఏం చేయాలి? నువ్వు పరిశీలన చేసుకోవడానికి. ఎక్కడ పడిపోతున్నావో దాన్ని శుద్ధీకరించుకోవడానికి, ఎక్కడ పడిపోతున్నావో దాన్ని తిరిగి నూతన పరచుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోగలవు. సిద్ధపరచుకునే స్థలమే నేను మందిరానికి పెట్టిన పేరు. నేను నా పర్సనల్గా నేను ఎప్పటికప్పుడు నా మందిరానికి నేను పెట్టగొడుతున్న పేరు ఏంటి తెలుసా? ఈ మందిరానికి పెట్టబడుతున్న పేరు తెలుసా? విడిది గది. ఏ గది ఇది? ఈ మందిరం ఏంటిది? విడిది గది. ఎందుకు విడిది గది? ఇప్పుడు మనమందరం ఎవరు? పెళ్లి కుమార్తెను. పెళ్లి కుమారులం కాదు. ఎవరు మనం? పెళ్లి కుమార్తెలం. ఇది ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇది ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడాలి. చూడండి, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు వచ్చి గంట కూర్చోబెడతారు. పెళ్లి కూతురుని ఏం చేస్తారు? లోపల ఎంతమంది సిద్ధపరుస్తారు? ఒకళ్ళైతే పర్లేదు. ఎంతమంది? 1000 ఎట్టడానికి అరగంట పడుద్ది. 1000 ఎట్టడానికి అరగంట పడుద్ది. జుట్టు జడేయడానికి ఇంకొక అరగంట పడుద్ది. ఒక ఆమె వచ్చి ఇలా కాదు ఎలాగంటది, ఇంకొక ఆమె వచ్చి ఇలా కాదు ఎలాగంటది. అంటే నేను తప్పుగా భావించట్లేదు, మీకు చెప్తున్న మాట సారాంశం ఏంటి తెలుసా? ఇక్కడ సరైన రీతిలో పెండ్లి కుమార్తె అలంకరించబడిన తర్వాత మాత్రమే ఆమె ఎక్కడికి వస్తుంది? బయటకు. పెళ్లి కుమార్తెను ఎప్పుడు చూస్తారు? ఎవరైనా చూస్తారా? ఆమె పెళ్లి కుమార్తె నడిచి వీధుల్లోంచి ఇదివరకు గొడిగేసుకుని తీసుకొచ్చేవారు. ఎవరు చూసేవారు? చెప్పగలరా? నేను ముగిస్తున్నాను. పెళ్లి కుమార్తె వీధిలో నడుస్తూ డప్పులు కొట్టుకుంటూ తీసుకొస్తుంటే ఎవరు వచ్చి చూసేవారు? వంటగదిలో ఉన్నవారు సహితం పరిగెత్తుకొచ్చి ఎవరిని చూసేవారు? రేపొద్దున ఆమె నడిచి వెళ్తుంది, వంటగదిలో ఉన్నవాడు వస్తుందా? చెప్పండి ఒకసారి. కానీ పెళ్లి రోజు ఆమె నడిచి వెళ్తుంటే ఎవరు వస్తారు? లెగలేని వాళ్ళు కూడా లేచి చూస్తారు. ఆవిడ కనపడకపోవచ్చు, ఆ జనసమూహంలో ఆమె కనపడకపోవచ్చు, కానీ ఆమె నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏం చేస్తారు? చూడటానికి వస్తారు. అలాగే ఆధ్యాత్మికమైన క్రైస్తవ సంఘంలో విశ్వాసులు పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న నీవు నా ప్రభు కనులకు ఇంపైన దానిగా నీవు కనబడటానికి ఏం చేయాలి తెలుసా? ధన్యత కలిగి ఉండడానికి నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. పెండ్లి కుమార్తె సిద్ధపాటు కాలం ఇది. పెండ్లి కుమార్తె సిద్ధపాటు కాలము ఇది. కాలము బహు కొంచెముగా ఉన్నది. ఈ కొంచెం సమయంలో నువ్వు ధన్యుడిగా ఏం చేయబడాలి? మార్చబడాలి. అలా మార్చబడటానికి నువ్వు సిద్ధపడతావా? అలా మార్చబడటానికి నువ్వు ఇష్టపడతావా? అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమయం లేదు స్నేహితులారా, సమయము లేదు. అలంకరించుకోవడానికి నువ్వు ఎంతో సమయం తీసుకోవచ్చు. ఆత్మీయ అలంకరణ చేసుకోవడానికి ప్రతిదినం కొంత సమయాన్ని దేవునిలో అవసరం. అదే సమయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే, ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం మార్చబడటానికి మనం ఇష్టపడగలిగితే నిజముగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏదైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చబడాలంటే ఈ ధన్యతలు అవసరం. కథ మొత్తం మార్చబడాలంటే ఏది అవసరం? ధన్యత అవసరం. కథ మొత్తం మార్చబడాలంటే ఈ ధన్యతలు చాలా అవసరం. ఆ కథలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు లేని కథ వ్యర్థము. యేసు ఉండాలి ఆ కథలో. యేసు ప్రభు ఉండాలి. కథ అంటే ఊహాజనితమైనది. నీ ఊహల్లో ఎవరు ఉండాలి? యేసు.
నీ ఊహల్లో యేసు ఉంటే ఆయన సన్నిధిలో నీవు ఉంటావు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింప చేయను గాక. ఆమేన్. మరొకసారి తిమోతేయ గారికి చక్కని అవకాశం ఇచ్చినందుకు వారికి నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.